మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ 3వ షార్ట్లో పెద్దరికం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ పెద్దరికానికి సరైన అర్థం ఏంటి, ఆ పెద్దరికం ఎలా వస్తుంది, పెద్దరికంలో ఉండే లక్షణాలు ఏంటి అనే విషయాన్ని నేను సేకరించడం జరిగింది. అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ విషయాన్ని విని మీరు కూడా మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి. పెద్దరికం అంటే ఏమిటి? పెద్దరికం అంటే సాధారణంగా వయసులో పెద్దగా ఉండడమే కాకుండా అనుభవం, జ్ఞానం, బాధ్యత, సహనం, సమతుల్యంగా ఆలోచించే సామర్థ్యం వంటి లక్షణాలు కలిగిన స్థితిని సూచిస్తుంది. సంస్కృతంలో దీనిని పక్వత లేదా మేధస్సుతో కూడిన ప్రౌఢత్వంగా కూడా చెప్పవచ్చు. పెద్దరికం అనేది కేవలం వయసుతో కాకుండా జీవితం మీద ఉన్న అవగాహన, ధర్మాన్ని పాటించడం, ఇతరులకు ఆదర్శంగా నిలవడం వంటి లక్షణాల ద్వారా కూడా నిర్ణయించబడుతుంది. పెద్దరికానికి వివేకానికి సంబంధం ఉందా? వివేకం అంటే మంచి మరియు చెడు మధ్య తేడాలను గుర్తించి సరైన నిర్ణయం తీసుకునే శక్తి. అందుకే పెద్దరికానికి వివేకానికి లోతైన సంబంధం ఉంది. పెద్దరికం ఉన్నవారిలో వివేకం ఎక్కువగా ఉండడం సహజం. అనుభవంతో పాటు మనసును సమతుల్యంగా ఉంచే శక్తి వస్తుంది. ధర్మాన్ని పాటిస్తూ సరైన మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇతరులకు ఉపదేశం చేయగలిగే స్థితికి చేరుతారు. అందువల్ల పెద్దరికం వల్ల అనుభవం వల్ల వివేకం వల్ల మంచి నిర్ణయాలు అనే సంబంధం ఏర్పడుతుంది. పెద్దరికంలో అహం, ఈర్ష్య, ద్వేషాలు ఉండవచ్చా? అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా పెద్దరికం అంటే జ్ఞానం, సహనం, సమతుల్యంగా ఆలోచించడం అనుకున్నప్పటికీ వయసులో పెద్దగా ఉండడం లేదా అనుభవం ఉండడం మాత్రమే సరిపోదు. అంతర్గత శుద్ధి కలగాలి. అందుకే పెద్దరికం ఉన్నా కూడా అహం, ఈర్ష్య, ద్వేషాలు ఉండొచ్చు. వయసుతో వచ్చిన అనుభవం సరిపోదు. మనసులోని లోపాలను జాగ్రత్తగా పరిష్కరించకపోతే పెద్దరికం ఉన్న వ్యక్తిలో కూడా అహంకారం, అసూయ, ద్వేషం ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా తనను గొప్పగా భావించడం, ఇతరులను తక్కువగా చూడడం అహంకారంగా మారుతుంది. ఇతరుల విజయాలను చూసి అసూయపడడం ఈర్ష్యగా మారుతుంది. నిన్నటి బాధల్ని మర్చిపోకుండా ద్వేషంగా దాచుకోవడం ద్వేషంగా మారుతుంది. కానీ నిజమైన పెద్దరికంలో ఇవి ఉండకూడదు. సహనము, కరుణ, వినయం ఇవే నిజమైన పెద్దరికానికి గుర్తులు. ఇతరుల లోపాలను చూసి తీర్పు ఇవ్వకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం వివేకానికి లక్షణం. మనసును శుద్ధి చేసుకుని సమతుల్యంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఎదిగిన పెద్దరికానికి లక్షణం. చివరిగా సింపుల్గా దీంట్లో సారాంశం ఏంటంటే, వయసుతో పెద్దరికం రావచ్చు, కానీ అంతర్గత శుద్ధితోనే నిజమైన పెద్దరికం ఏర్పడుతుంది. అహం, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నప్పుడు పెద్దరికం ఉన్నప్పటికీ మనసు కలుషితం అవుతుంది. వివేకం, కరుణ, వినయం ఉంటే పెద్దరికం సమాజానికి మేలు చేసే శక్తిగా మారుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.